శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. నేను ఎన్నో రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ నా ఆధ్యాత్మిక సాధన నేను కొనసాగించుకుంటూ అనేక తీర్థక్షేత్రాలు పుణ్యక్షేత్రాల్లో నా సాధన నేను కొనసాగించుకుంటూ ప్రజెంట్ అయోధ్యలో ఉన్నాను. అయోధ్యలో ఏప్రిల్ 6, 2024 రావటం జరిగింది. ఏప్రిల్ 9, 2024 ఉగాది అవ్వటం, ఏప్రిల్ 17వ తారీఖున శ్రీరామనవమి అవ్వటం, ఇవన్నీ కూడా చక్కగా కలిసి రావటం అనేది జరిగి నేను అయోధ్యలో ఉండి ఇక్కడ చైత్ర నవరాత్రులలో కూడా నా సాధన నేను కొనసాగించుకుంటూ భక్తులకు అన్నదానం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అయోధ్యలో ఉన్నాను. ఈ సందర్భంగా కొన్ని మంచి విషయాలు మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను అనేక రోజులుగా ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ అద్వైతం గురించి నాకున్న జ్ఞానాన్ని నలుగురితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా అద్వైతం గురించి మరిన్ని మంచి విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అదే అద్వైతం గురించి చాలామందికి ఏమని అభిప్రాయం ఉంటుందంటే, ఉన్నదంతా మాయ అంటారు. ఉన్నదంతా మాయ అయినప్పుడు చేసేదేముంది, మరి మనిషి ముందుకు ఎట్లా సాగుతాడు, తన దైనందిన జీవితంలో అంతా మాయ అని తెలుసుకున్నప్పుడు మనిషి చేసేదేముంటుంది ఇంకా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మరొక అభిప్రాయం కూడా ఏమని ఉంటుందంటే, ఏమండి అద్వైతవాదులు అంతా ఒకటే, బ్రహ్మం ఒకటే అనేసి చెప్తారు కదా, మరి అలాంటప్పుడు కొంతమంది కొన్ని కథనాలు చెప్తారనమాట. ఏమనంటే, మరి అంతా ఒకటే అంటున్నారు కదా, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు పులి వచ్చింది అనుకోండి, లేదా సింహం వచ్చింది అనుకోండి, మరి మీరు అంతా ఒకటే అయినప్పుడు మీరు ఎందుకు భయపడకుండా ఉండాలి కదా, మీరు భయపడకుండా ఉండాలి కదా, పులి మిమ్మల్ని ఏమీ చేయదు కదా, మీకు నిజమైనటువంటి అద్వైతవాదులైతే అనే వాదనను కూడా మనకి తెర మీదకి తీసుకొస్తారనమాట. సో ఇటువంటి సందర్భంలో మనం ద్వైతం గురించి పూర్తి అవగాహన వచ్చే విధంగా కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, అద్వైతం చెప్తున్నప్పటికీ కూడా అంటే ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు విజయవాడ అనే ఒక ఊరు ఉన్నప్పుడు, అదేవిధంగా రాజమండ్రి అనే ఒక ఊరు ఉన్నప్పుడు, విజయవాడ దగ్గర మచిలీపట్నం అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఎటు చూసినా కానీ బంగాళాఖాతం అనే సముద్రం మనకు ఉన్నప్పుడు, ఇక్కడ మచిలీపట్నం దగ్గర ఉన్నది కూడా బంగాళాఖాతమే, అటు రాజమండ్రి దగ్గర ఉన్నది కూడా బంగాళాఖాతమే, ఇటు విజయవాడ కూడా ఉన్నది భూమి మీదే, అటు రాజమండ్రి కూడా ఉన్నది భూమి మీదే. ఇది రాజమండ్రి విజయవాడ మొత్తం ఒకటే భూమి, ఇక్కడ ఉన్నది ఒకటే బంగాళాఖాతము, ఒకటే సముద్రము అయినప్పుడు, ఇప్పుడు ఇది ఇక్కడ మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి బీచ్, కాకినాడ దగ్గర ఉన్నటువంటి బీచ్ని మీరు ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారు? ఇప్పుడు ఉన్నది ఒకటే బీచ్ కదా, మరి ఇప్పుడు ఉన్నది ఒకటే బంగాళాఖాతం, మచిలీపట్నం దగ్గర ఉన్న బంగాళాఖాతమే, రాజమండ్రి దగ్గర ఉన్నా కూడా బంగాళాఖాతమే కదా. సో ఇప్పుడు మీరు మచిలీపట్నం దగ్గర ఉండి నేనున్నది బంగాళాఖాతమే కాబట్టి అక్కడ కాకినాడ వద్ద దగ్గర ఉన్నటువంటి బంగాళాఖాతం ఈ బంగాళాఖాతం ఒకటే అని మనం అంటామా? ఒకటే అయినప్పటికీ కూడా బంగాళాఖాతం, ఇక్కడ ఉన్నటువంటి బంగాళాఖాతం, అక్కడ ఉన్నటువంటి సముద్రం బంగాళాఖాతం, ఇదంతా సముద్రమే కదా, సముద్రం అనేది ఒకటే. మళ్ళా ఇప్పుడు సముద్రంలో కూడా మళ్ళీ మీరు అట్లాంటిక్, పసిఫిక్, ఆర్కిటిక్, ఇండియన్ ఓషన్ ఇట్లా ఈ విధంగా ఓషన్స్ డివైడ్ చేస్తారు, అది వేరే విషయం. ప్రజెంట్ వ్యవహారంగా ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు బంగాళాఖాతం ఒకటే అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బంగాళాఖాతం, అక్కడ ఉన్నటువంటి బంగాళాఖాతం కూడా మనం తీసుకున్నప్పుడు వ్యవహార రీత్యా మనం మాట్లాడుకుంటున్నప్పుడు విజయవాడ, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ అనే ప్రదేశాలు వ్యవహార రీత్యా
ఉంటాయి. వీటిని కూడా దేశ కాలమాన పరిస్థితులు అంటారు. దేశ కాలమాన పరిస్థితులు అంటే వాస్తవంగా దేశాలు లేవు. అంటే వాస్తవంగా అక్కడ రాజమండ్రి, ఇక్కడ విజయవాడ, ఇక్కడ మచిలీపట్నం, ఇక్కడ కాకినాడ అనేవి అద్వైత పరంగా లేవు, కానీ మొత్తం ఒకటే అయినప్పటికీ కూడా వ్యవహార రీత్యా కూడా వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఒక పులో, ఒక సింహం వచ్చినప్పుడు వ్యవహార రీత్యాగా అక్కడ అది జంతువు, మీరు ఇక్కడ మనిషి, మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి ఆ జంతువుకి మీరు భయపడి ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి వెళ్ళి దాక్కుంటామో, లేకపోతే పరిగెత్తి పారిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇక్కడ వ్యవహార రీత్యా వ్యవహారం అనేది ఒకటి మనకి ఉంటుంది. నిజ జీవితంలో వ్యవహారం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఏకమేవ అద్వితీయం అయినప్పటికీ కూడా వ్యవహారము నిజ వ్యవహారం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరేమంటారంటే, ఏమండి బాగానే ఉంది, నిజ వ్యవహారం నిజ జీవితంలో కూడా వ్యవహారం అనేది ఒకటి ఉంటుంది అని మీరు అంటున్నప్పుడు, మరి మనకి కోరికలు ఉండటంలో తప్పే ఉంది. ఇక కోరికలు ఇది కావాలి అది కావాలని మనం ఆశించడంలో తప్పే ఉంది. ఆ ఆశించడం కొరకు మనం చేసినటువంటి ప్రయత్నంలో తప్పే ఉంది. మరి ఆధ్యాత్మిక పరంగా అంతా మిథ్య అంటారు కాబట్టి, అన్నీ వదిలేయాలని అనుకుంటారు కాబట్టి, మరి ఇప్పుడేమో మీరేమో వ్యవహార రీత్యా అన్నీ ఉన్నాయి అంటున్నారు కదా. మరి వ్యవహార రీత్యా అన్నీ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి ఆశించడంలో తప్పే ఉందంటే డెఫినెట్గా తప్పు లేదు. మనకి కోరిక ఉండటంలో తప్పు లేదు. ఏదైనా ఒకటి మనం ఆశించడంలో తప్పు లేదు. ఒక కోరిక పెట్టుకోవచ్చు, దానికి తగ్గట్టు ప్రయత్నం చేయవచ్చు. అయితే మీకు ఎప్పుడైతే ఒక కోరిక మీరు పెట్టుకుంటారో దానికి ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక కోరిక పెట్టుకుంటారో, ఒక లక్ష్యం మీరు పెట్టుకుంటారో, దాని కొరకు మీరు ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో దానికి తాలూకా ఫలితం అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు పని చేస్తారో, ఎప్పుడైతే మీరు కర్మ చేస్తారో ఫలితం కూడా ఉంటుంది. సో నేను కేవలం నా కోరిక నేను తీర్చుకోవడానికి నేను ఒక కర్మ చేస్తాను, దాని నుండి వచ్చేటటువంటి ఫలితం మరి నాకు అనుకూలంగానే రావాలి అని మీరు ఆశించడమే రాంగ్. సో మీరు ఒక కోరిక పెట్టుకుంటారు, మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటారు, మీరు దానికి తగ్గ కర్మ చేస్తారు. ఫలితం ఏ విధంగా వస్తుంది అనే దాని మీద మీకు కంట్రోల్ లేదు. ఇది చెప్పబడ్డది. సో ఎప్పుడైతే కంట్రోల్ లేదో మీకు ఏమనిపిస్తుంది అంటే, ఆ కార్యక్రమం మీదో, లేకపోతే ఒక దేవుడిని నమ్ముకొని మీరు చేసినటువంటి పని వల్ల వచ్చినటువంటి రిజల్ట్ని మీకు అనుకూలంగా వస్తేనేమో మంచి అనుకుంటారు, అనుకూలంగా రాకపోతేనేమో చెడు అనుకుంటారు. సో వచ్చినటువంటి రిజల్ట్ అనుకూలంగా రావటానికి మన వంతు మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకు అనుకూలంగా రావాలని లేకపోవటమే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారంలో వస్తున్నటువంటి సమస్య. ప్రతి మనిషికి కూడా వ్యవహారంలో వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, మనం చేసినటువంటి కర్మ, మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం, మనం కోరుకున్నటువంటి ఒక కోరికకి అనుగుణంగా మనకి రిజల్ట్ రాకపోవటమే అసలు మొత్తం ఈ సమస్యకి కారణం. సో ఇప్పుడు దానికి మనకు భగవద్గీతలో ఏమని చెప్తున్నాడు, కర్మణ్యవాధికారస్తే మా ఫలేచు కదాచన మా కర్మ ఫలయేతరు మాతే సంవత్స కర్మణి. సో ఫలమును వదిలేవయ్యా, నీ కర్మ నువ్వు చేయవయ్యా అన్నాడు. మరి ఫలమును వదిలి నీ కర్మ నువ్వు చేస్తున్నప్పుడు నాకు ఈ కోరిక కావాలి, ఈ లక్ష్యం కావాలని నేను పెట్టుకోవడంలో ఇంక మీనింగ్ ఏముంటుంది? ఇప్పుడు ఒక వస్తువు కావాలని చెప్పి మనం మార్కెట్కి బయలుదేరినప్పుడు, ఒక టీవీ కొనుక్కోవాలని చెప్పి మనం బయలుదేరి లక్ష్యం పెట్టుకొని మనం వెళ్ళినప్పుడు, అక్కడ మనకి తగ్గినటువంటి టీవీ కొని రాకపోతే, అక్కడికి మనం వెళ్ళాక అక్కడ ఏ టీవీ ఉంటుందో, ఏమొస్తుందో, ఏం రాదో అని మనకి అనుకున్నప్పుడు ఇంక మనం ఎందుకు బయలుదేరుతాం, మనం ఎందుకు చేస్తాం అన్నప్పుడు, అట్లా కాకుండా మన ప్రయత్నం మనం చేస్తాము, రిజల్ట్ అనేది దైవాధీనంగా మనం వదిలేస్తాము అనేది ఇక్కడ మనకు చెప్పబడ్డటువంటి అద్వైతంలో మనకు చెప్పబడ్డటువంటిది. కాబట్టి వాస్తవానికి అద్వైతం అయినప్పటికీ కూడా, అంటే అటు రాజమండ్రి, అటు కాకినాడ, ఇటు మచిలీపట్నం, విజయవాడ అనే భౌగోళిక ఇది వాస్తవంగా లేకపోయినప్పటికీ కూడా వ్యవహారంలో ఉంటాయి. సో వ్యవహారంలో లాగానే మనం
ప్రవర్తిస్తాము. కాబట్టి వ్యవహారం అనేది వేరు, ఆధ్యాత్మికత వేరు. ఇది గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి. సో, ఈ విధంగా మనం ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి మంచి మంచి విషయాలు నేను మీకు మరిన్ని మంచి విషయాలు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా నేను ఇక్కడ అయోధ్యలో 20వ తారీఖు దాకా ఉంటున్నాను. ఏప్రిల్ 20వ తారీఖు 2024. ఆ తర్వాత కూడా నేను నేపాల్ వెళ్ళటానికి నేను సన్నద్ధమవుతున్నాను. నేపాల్‌లోని పశుపతినాథ్, అదేవిధంగా ముక్తినాథ్ క్షేత్రాలు దర్శించాలి. అక్కడ గండకి నది ఉంటుంది. అక్కడ శాలిగ్రామాలు కూడా దొరుకుతాయనేసి అంటున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి నేను ఆలోచనలో ఉన్నాను. అది ఇక్కడి నుంచి 20వ తారీఖు తర్వాత బయలుదేరి కాఠ్మండు, నేపాల్‌కి వెళ్ళటానికి నేను నా యొక్క ఆలోచనతోటి ముందుకు సాగుతున్నాను. కాబట్టి మరిన్ని మంచి విషయాలు నేను మీకు అందిస్తాను. ఎవరైనా నన్ను సంప్రదించాలనుకున్నా గానీ సంప్రదించండి. అదేవిధంగా మీ వంతు సహాయ సహకారాలు అటు ధన రూపకంగా, ఇటు మ్యాన్ పవర్ పరంగా మీరేమైనా అందించదలుచుకుంటే నన్ను సంప్రదించండి. అదేవిధంగా మీకు ఎటువంటి విధమైనటువంటి సహాయ సహకారాలు, సందేహాలు ఉన్నా గానీ సంప్రదించండి. నేను తప్పకుండా మీకు సహాయపడగలుగుతాను. ఓం శ్రీ గురుభ్యో.